ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ విద్య వైద్య సేవలను అందిస్తూ వాటిని మరింత బలోపేతం చేస్తేనే వికసిత్ భారత్ రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్య సాధన సాకారం అవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో పాలమూరు యూనివర్సిటీలో జరిగిన విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. యూనివర్సిటీలు బోధనకే పరిమితం కాకుండా సమాజాభివృద్ధి కేంద్రాలుగా ఎదగాలని ఆకాంక్షించారు. శాస్త్రీయ ఆవిష్కరణలను యువజన సాధికారతలను అనుసంధానించే లక్ష్యంతో విజన్ ఇండియా 2047 సదస్సును పాలమూరు యూనివర్సిటీ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో నిర్వహించిన సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. విద్యారంగంలో సమూల మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విజ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలు, యువశక్తి సమన్వయంతోనే స్వాతంత్ర్య భారతావని 100ఏళ్ల లక్ష్యాలను సాధించగలమని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. 2008లో ప్రారంభమైన పాలమూరు విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఆధునిక విద్యకు కొత్త అవకాశాలు కల్పిస్తోందని ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ తెలిపారు. పరిశోధనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని 9 విభాగాల్లో పీహెచ్డీ కార్యక్రమాలు, 5 కోట్ల విలువైన పరిశోధనా ప్రాజెక్టులు పూర్తయ్యాయని వివరించారు. అంటే ఈ ప్రైవేటు చదువుల పేరు మీద కార్పొరేటు విద్య కోసం లక్షల రూపాయలు అప్పులు చేసి పెడతా ఉన్నారు. అట్లాగే కార్పొరేటు వైద్యం కోసం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఆరోగ్యం మీద ఖర్చు పెడతా ఉన్నారు. అట్లాగే ఫాల్స్ ప్రెస్టీజ్ల కోసం ఫంక్షన్ల పేరు మీద కూడా లక్షల రూపాయల అప్పులు పాలవుతూ ఉన్నారు. ఈ 3 కలిపి ఇలా 95% మంది అప్పులు కూరుకుపోయారు. వాళ్ళ దాని నుంచి బయటకు రావాలంటే ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి, టెక్నాలజీ ఉంది, సో దాన్ని ఉపయోగించుకోవాలి. We will deliberate on scientific advancements, innovation ecosystems, entrepreneurship, skill development, sustainable development and higher education transformative role. India's greatest strength lies in its youth, empowering them through quality education, research and partnerships in fundamental to building a developed, self-reliant and globally competitive Telangana by 2047. The Palamuru University is established in the year 2008. It serves the rural and urban regions of the Mahbubnagar and adjoining districts. Originated from the Usman University PG College, our journey reflects a clear vision and a committed action. The university is progressing as a new age regional university aligned with the national agenda for higher education, contributing to the Telangana socio-economic transformation. సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్ విభాగాల విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ కాజా అల్తాఫ్ వెల్లడించారు. ఒక్కో విద్యార్థికి ఫిజిక్స్, కామర్స్ రెండూ నచ్చే అవకాశం ఉందని, వారి అభిరుచులకు అనుగుణంగా చదువుకునే అవకాశం ఉండాలని వివరించారు. నియామకాల్లోనూ నైపుణ్యాలను పరీక్షించాలని కోరారు. జాతీయ సదస్సుతో ఏఐపై అవగాహన పెంచుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ ఇయర్లో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇందులో అడ్వాన్స్మెంట్స్ ఇన్ క్యాన్సర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ డర్మటాలజికల్ డిసీజెస్ అండ్ మేకింగ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్. సో ఇంకా అడ్వాన్స్మెంట్ మేము ఇక్కడికి వచ్చి నేర్చుకున్నది ఏంటంటే ఫార్మసీలో ఏఐ, నెక్స్ట్ ఏఐ ఎలా ఇంక్లూడ్ అవుతుంది, ఏఐ వల్ల ఏఐ చేంజెస్ వస్తున్నాయి, ఏఐ వల్ల మనం ఏం చేయగలుగుతున్నాం, అడ్వాన్స్ కంప్యూటర్స్, మెకానిక్స్, హ్యూమన్ టచ్ లేకుండా జస్ట్ హ్యూమన్ ఇంక్లూడ్ చేయకుండా వర్క్ అనేది ఫాస్ట్గా అండ్ అక్యురసీగా చేయడానికి ఈ స్టేట్మెంట్ అండ్ ఈ ప్రోగ్రామ్, ఈ ఈవెంట్ మాకు చాలా యూజ్ అవుతుంది. మేము ఇక్కడ చాలా నేర్చుకోగలుగుతున్నాం. మేము ముఖ్యంగా నేర్చుకునేది ఏంటంటే కోడితంత్ర అని ఒక జరిగిన ఈవెంట్ వల్ల మేము ఏంటంటే ప్రతి ఒక్క స్కిల్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క డిగ్నిటరీస్ వారి మాటలతో మాకు షేర్ చేస్తూ మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. అండ్ అలాంగ్ విత్ దట్ మాకు ఇంకా ఏఐ టెక్నాలజీ గురించి ఒక అవగాహన వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ న్యూ టెక్నాలజీ, న్యూ ఎక్విప్మెంట్, స్టార్టప్స్ ఇవన్నీ ఎట్లా అంటే ఈ స్టార్టప్స్ అనేది ఎలా స్టార్ట్ అయ్యి అంటే వీటి గురించి మనం న్యూ నాలెడ్జ్ అనేది ఇక్కడికి వచ్చినాక గెయిన్ చేసాము. సో ఇక్కడికి వచ్చినాక బయట జరుగుతున్న సమాజానికి మనం చదువుకుంటున్నది ఎట్లా అప్లై చేయాలి, ఎలా ఈ విజన్ 2047 అనేది ఎలా ఒక స్టూడెంట్ రోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది,
స్టూడెంట్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ యొక్క విజన్ 2047లో. అండ్ ఈ యొక్క ప్రోగ్రాం వల్ల మేము ముఖ్యంగా నేర్చుకుంది ఏంటంటే మా స్టూడెంట్స్ ఏ విధంగా కష్టపడితే మన భారతదేశం అనేది ముందుకెళ్తుంది, పైగా ఏ విషయంలో మనం అప్గ్రేడ్ కావాలి, ఏ విషయాలలో మనం ఈ దేశాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే విజన్ తోటి ఈ కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రాం మాకు ఎంతో యూజ్ అయింది. సదస్సు ద్వారా వ్యక్తమయ్యే సూచనలు, సిఫార్సులు, పరిశోధన అభివృద్ధి, యువత సాధికారత, పరిశ్రమ, విద్య, అనుసంధానం 2047 లక్ష్యాలకు ఉపయోగపడుతుందని వక్తలు చెబుతున్నారు. ఇవాళ వివిధ అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి. సదస్సు ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు.